నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 1100 కోట్లతో బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. ఆహార నియమాలు పాటించడం ద్వారా బీపీ, షుగర్ అదుపులో ఉంటుంది. ప్రముఖ వైద్యులు చెల్లా రామ్మోహన్. మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు తక్కువ ధరలకే నిత్యావసరాలను అందించే కార్యక్రమంలో భాగంగా బాపట్ల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమాన్ని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు ఘనంగా ప్రారంభించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్ల కౌంటర్లు, 500 రైస్ మిల్లర్స్ ప్రత్యేక పాయింట్ల ద్వారా తగ్గించిన ధరలకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికుమార్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షుడు, నాటక అకాడమీ డైరెక్టర్ మందపాటి ఆంధ్రయ్య, బాపట్ల జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రజలకి రేట్లు బియ్యం పబ్లిక్ మార్కెట్లో పెరిగినందువలన రేట్లు తగ్గించి ప్రజలకి మంచి బియ్యాన్ని అందించాలి. బ్లాక్ మార్కెట్లో షాపుల్లో రేట్లు రోజు రోజుకి పెంచేయటం, ఆ పెంచడం వల్ల ప్రజలు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ బియ్యం కొనుక్కునే విషయంలో ఇబ్బందులు పడటం, అది ప్రభుత్వ దృష్టికి రావటం, నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించటం, మనోహర్ గారిని పిలిచి దీనికి పరిష్కారం దిశగా రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్తో మాట్లాడటం, ఆ మాట్లాడిన పిదప మేము ఏదైతే రిటైల్ మార్కెట్కి ఇస్తున్నామో అదే రేట్లకి సొంతంగా షాపులు పెట్టి ప్రజలకు అందించాలని నిర్ణయించటం. ఆ నిర్ణయంలో భాగంగా బాపట్ల జిల్లాలో 20 చోట్ల ప్రజలకి ఈ తక్కువ రేట్లకి ఈ స్టీమ్ బియ్యం కానీ, రా రైస్ కానీ 8-10 రూపాయలు తక్కువకి అందించే విధంగా ఈరోజు ఇది ప్రారంభించడం. ఆ ప్రారంభించడానికి ఆర్డీఓ గారు, మన సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ మరియు జిల్లా సంబంధించిన మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మరియు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ ఇక్కడ హాజరవటం, ఇదన్నీ మంచి పరిణామంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రజాప్రభుత్వానికి విలువలతో కూడిన అధికారాల్ని, పరిపాలన అందించే విధంగా ఎప్పటికప్పుడు ప్రజల శ్రేయస్సే ప్రధానమైన ఉద్దేశంగా ఈరోజు ప్రభుత్వం మంచి చేసే విషయంలో ఈరోజు బియ్యం కూడా ఒక క్వాలిటీ 60 రూపాయలకి 58 రూపాయలకి మార్కెట్లో ఉన్న బియ్యాన్ని రైస్ మిల్లర్స్ ద్వారా 50-52 రూపాయలకి అందించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను వర్ణిస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో మిల్లర్స్ పెద్ద మనసు చేసుకుని వాళ్ళ మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించిన బిల్డింగ్లోనే రైల్వే స్టేషన్ ఎదురుకుండా ఇది ఏర్పాటు చేయటం, అలాగే కర్లపాలెంలో ఒకటి ఏర్పాటు చేయటం, అలాగే పిట్లవానిపాలెంలో ఒకటి ఏర్పాటు చేయటం, అప్పిగట్లో ఒకటి ఏర్పాటు చేయటం, వెదిరిపల్లిలో ఒకటి ఏర్పాటు చేయటం, మండలానికి రూరల్తో సహా అన్ని చోట్ల ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం. దానికి కొన్ని విధి విధానాలు, ఆ విధానాల్లో భాగంగా టెక్నాలజీని అందిపుచ్చుకుని ఒక యాప్ను తయారు చేసి ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్ ఉంటారో ఆ రేషన్ కార్డు హోల్డర్ని ఎంటర్ చేసి 10 కేజీలు ఇచ్చే విధంగా ఒక్కసారి ఎంటర్ చేసి ఆ యాప్లో ఎంటర్ అయితే ఆ రేషన్ కార్డు హోల్డర్ మళ్ళీ నెల దాకా ఇక్కడికి రాలేడు మళ్ళీ బియ్యం కొనడానికి. అలా నెలకి 10 కేజీలు రేషన్ బియ్యం ఇచ్చే వాళ్ళకి అది సాలపోయినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చే విధంగా ఈరోజు మంచి ఏర్పాటు చేయటం. టెక్నాలజీలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుంది. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు, ప్రశ్నించే తత్వం ఉన్న మన పవన్ కళ్యాణ్ బాబు, వీరిద్దరి కలయితో డబుల్ ఇంజిన్ సర్కార్ గ్రోత్ మన రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్తా ఉంది. ఈరోజు
భారతదేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో రెండోదిగా ఈరోజు అప్పుడే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజలు ఓట్లేసుకున్న ప్రభుత్వం, మన ఓటుతో ఫ్యూచర్ని నిర్ణయించిన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఈరోజు మంచి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నది అని నేను తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఇక్కడ వచ్చిన అధికారులు ఆర్డీఓ గారు అవనివ్వండి, సివిల్ సప్లై మేనేజర్ గారు అవనివ్వండి, అలాగే సివిల్ సప్లై జిల్లా ఆఫీసర్లు అవనివ్వండి, డిటి గారు కానివ్వండి, అలాగే మిల్లర్స్ కానివ్వండి, అలాగే మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గాంధీ గారు అవనివ్వండి, అలాగే జిల్లా ప్రెసిడెంట్ మన కన్వీనర్ గారు జనసేన శివనారాయణ గారు అవనివ్వండి, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేయటం అనేది చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులకు మరియు అధికారులు అందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తరఫున అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రతి ఇంటికి సంక్షేమమే ధ్యేయంగా 1100 కోట్ల రూపాయలతో బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం మండలము ఏట్రవారిపాలెం గ్రామంలోని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన అయిన సందర్భంగా సంక్షేమం ఇంటింటికి అభివృద్ధి బాపట్ల అంతటికీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో గ్రామ ప్రాంతాలలో సైతము రోడ్లు గుంటలమయంగా ఉండేవన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కర్లపాలెం మండలంలో వైద్యశాలలో పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణం, గ్రామీణ రహదారులకు నాబార్డు నిధులు, MGNREGS పథకం కింద పంచాయతీ సీసీ రోడ్లు నిర్మాణము, నల్లమడ డ్రైన్పై బ్రిడ్జి మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఏట్రవారిపాలెం గ్రామంలో రహదారుల నిర్మాణము, వెల్నెస్ సెంటర్ భవన నిర్మాణం, పల్లె పండుగలో రోడ్ల నిర్మాణం తదితర 23 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ముందుగా మాజీ సర్పంచ్ చేరాల వెంకటలక్ష్మి, యూనిట్ ఇన్ఛార్జు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడంకారెడ్డి, శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజుకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాల కరపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, యూనిట్ ఇన్ఛార్జ్ చీరాల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్డెంకారెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ, టీడీపీ నాయకులు మద్దాల ముసలయ్య, నక్కల వెంకటస్వామి, బుల్లియ్య, మాడా శ్రీనివాసరావు, రామరాజు, చంద్రశేఖర్ రెడ్డి, పఠాన్ అహ్మద్ బాషా, బీజేపీ నాయకులు, మార్కెట్ డైరెక్టర్ రామరాజు, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మీ అందరూ ఓట్లతో ఎమ్మెల్యే నేను ఏట్రవారిపాలెం గ్రామంలో ప్రతి ఇంటికి 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఓళ్ళల్లో నాయకత్వం తీసుకుంటున్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను నమ్మి ముందుకు నడుస్తున్నారో, ఎవరైతే ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు తీసుకొచ్చారో, మీ అందరి ఆశీస్సులతో గెలిచిన ఈ ప్రభుత్వం మీ ఓటే మీ ఫ్యూచర్ అంటూ రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేయటం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఎలా పాలన సాగిస్తున్నది అనే విషయాన్ని తెలియజేయటం, అలాగే మన బాపట్ల నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎటువంటి పనులు మనం చేశాం అనేది క్లుప్తంగా కాకుండా ఆ బేసిక్గా మీకు ఇన్ఫర్మేషన్ అందించడం. ఇటు నెల పెన్షన్లు కానివ్వండి, అలాగే ఆరోగ్యం ఏదైనా ఆసుపత్రిలో ఇబ్బంది పడితే సీఎం సహాయ నిధి ఆరోగ్యశ్రీలు కానివ్వండి, మున్సిపాలిటీల్లో డ్రైనేజీలు కానివ్వండి, నెల మీకు ఇచ్చే రేషన్ అవనివ్వండి, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అవనివ్వండి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడమే కాకుండా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు రకరకాలుగా మనం ఇస్తున్నాం. తల్లికి వందనంలో ప్రతి విద్యార్థికి మనం 15,000
ప్రతి బిడ్డ చదువుకోవాలి, ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమంది బిడ్డలు చదువుకోవాలని కార్యక్రమం. అలాగే ఒక 3 సిలిండర్లు ఉచితంగా అందించడం, లేడీస్కి అర్హులైన లేడీస్కి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం, చేనేతలకి ఆటో డ్రైవర్లకి అన్నదాత సుఖీభవ అన్నా క్యాంటీన్లు, పేదలకు 5 లక్షల ఇళ్ళు, గీత కార్మికులు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటా వెళ్తూ ఉంటే ఎన్నో కార్యక్రమాలు మన బాపట్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసినవి కానీ చేయబోయాయి కానీ దగ్గరగా 100 కోట్లు, 1155 కోట్లు మన బాపట్లో వెచ్చించబోతున్నాం. అందులో 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. 5 స్టార్ హోటల్స్ ఉన్నందువల్ల ఈ ఏరియాకి జనం వస్తారు. ఏరియాకి జనం వచ్చినందువల్ల వ్యాపారస్తులు కానీ వ్యాపారాల ద్వారా ధాన్యం కొనుగోలు, నూనె కొనుగోలు, ఇలా ఎన్నెన్నో ఇంటర్లింక్, పెట్రోల్ బంకులు కానించి గ్యాస్ అన్నీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎప్పుడైతే టూరిస్టులు వస్తారో, ఎప్పుడైతే బిజినెస్లు పెరుగుతాయో అప్పుడు ఉద్యోగాలు కూడా ఫెన్సింగ్ ఆర్ ప్రహరీ రెండిట్లో డబ్బులను బట్టి ఏదో ఒకటి చేసే విధంగా ప్లాన్ చేస్తాం. మీ ప్రెసిడెంట్ గారు దాని మీద ఇప్పటికి ఎన్నోసార్లు అడిగారు. కొంతమంది ఆక్రమించారని కొన్ని న్యూస్ చెబుతున్నారు. అవి రేపు కొలతలు ఇస్తే కొలతల ప్రకారం ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని, ఎందుకంటే ఏ పొలం ఎవరు ఆక్రమించినా, ఏ స్థలం ప్రభుత్వాన్ని ఆక్రమించినా మీకు ఒక విషయం తెలియజేస్తాం. మీకు మెడలో గొలుసులు ఉంటాయి, పొలం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అది మీ సొంతం, మీ సంపద. బంగారం కానీ, నగలు కానీ, కారు కానీ, సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, అది మీ సంపద. కానీ మనందరం నివాసం ఉండే ఈ ఊళ్ళో మన ఇంటి ముందర మన రోడ్డు, మనం రాత్రులు వెళ్ళేటప్పుడు LED లైట్లు, మనం చనిపోయాక ఒక మంచి శ్మశానం, మనం రోజు భక్తితో దండం పెట్టుకునే ఒక గుడి, ఇవన్నీ మన అందరి సంపద. అది పాఠశాల అవ్వచ్చు, గుడి అవ్వచ్చు, LED లైట్లు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, శ్మశానాలు అవ్వచ్చు, ఊరు చెరువులు అవ్వచ్చు, పంట కాలువలు అవ్వచ్చు, మురుగు కాలువలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ సంపదే. మీ సొంతమైన సంపద ఒకటి ఉంటే 10 మంది ఉపయోగపడే సంపద రెండోది. ఆ సంపదను కూడా ఎవరెదురు వాళ్ళు కాపాడి 10 మందికి మీరు పూర్తినివ్వాల్సిన అవసరం. ఆహార నియమాలు పాటిస్తూ వైద్యం సలహా మేరకు మందులు వాడినట్లయితే బీపీ, షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో పేరలి నరసయ్య, తిమ్మరాజు, కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్, మంతెన సత్యనారాయణరాజు సంయుక్త సహకారంతో ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు చల్లా రామ్మోహన్ రావు పాల్గొని 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నెలకు సరిపడా మందులను అందజేసి శిబిరంకు వచ్చిన అందరికీ అన్నప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కాటూరు బాజీబాబు, బొర్లా బుల్లియా, సనకా శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, కృష్ణమూర్తి, తవ్వా స్వామి, సత్యవతి, మణి, ప్రసన్న, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం మరియు అందరికీ స్వాగతం. ప్రతి నెల జొల్లగా జరిగే మొదటి ఆదివారం మన ఉచిత అన్న సమారాధన మరియు మెడికల్ క్యాంప్ రెండింటికి స్వాగతం. ఇలా ఎంతో కాలంగా మనందరం ఇలా కలిసి నెలకు ఒకసారి ఇలా కలిసి ఫోన్ చేసుకోవడం, కలిసి మందులు తీసుకోవడం, కలిసి డిస్కస్ చేసుకోవడం ఒక రకమైన జబ్బుకి ఎదుకోదు కానీ అది అనుభూతి, అది ఉత్సాహం, అది ఒక ఉల్లాసమైన వాతావరణంలో ప్రతి నెల ఇలా జరుగుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషం. అలాగే అందరూ క్షేమంగా, సుఖంగా, ఆనందంగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యాంపుకి వచ్చిన ప్రతి ఒక్కరు చక్కగా మందులు తీసుకుని వాటిని క్రమబద్ధంగా వాడుకోవడమే కాకుండా ఈ బీపీలు, షుగర్లు అనే వాటికి కంపల్సరిగా ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అలాగే అందరూ పెద్ద వయసు వాళ్ళు కాబట్టి మిగతా జంజాటాలన్నీ వదిలేసి జస్ట్ ఏదో సాధు సంపదలాగా మీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుంటే ఈ షుగర్లు, బీపీలు అనేవి అసలు జబ్బులే కాదు, చక్కగా కంట్రోల్గా ఉంటాయి. ఇలా కాకుండా మనం గజిబిజిగా మందుల్ని క్రమబద్ధంగా వాడకుండా, అలాగే ఏ కాడికి
పత్యాలు చేయటంలో కొంచెం అశ్రద్ధ చేయటం, ఏదో ఒకటి జీవచాపల్యం అంటారు, నలుగురికి నోటి రుచి కోసం మనం ఏదో ఒకటి తినేయటం, బద్దకించడం, వ్యాయామానికి బద్దకించకూడదు. ఆడవాళ్ళు అయినా సరే మగాళ్ళు అయినా సరే షుగర్ వచ్చింది అంటే కంపల్సరీగా 24 గంటల ఒక గంటని వ్యాయామానికి కేటాయించాలి. అది ఏదో ఒక రూపంలో వ్యాయామం అని చెప్పి కేటాయించాలి. అది రకరకాల పద్ధతుల్లో చేయండి అని వ్యాయామం చేయడం కుదరదు, నాకు మోకాళ్ళు నొప్పులేనో ఇంకో రకరకాల కారణాలతోనో నాకు పనిచేయడేనో ఇంకా ఎన్నో చెబుతూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి 24 గంటలు మన కోసం, మనం సుఖంగా బతకడం కోసం ఒక్క గంట వ్యాయామానికి కేటాయించండి. అది రకరకాలుగా చేయొచ్చు. వాకింగ్ చేయగలిగిన వాళ్ళు వాకింగ్ చేయండి, ఆసనాలు వేయగలిగిన వాళ్ళు ఆసనాలు వేయండి. కనీసం ఆసనాల్లో ఆఖరికి ఏ ఆసనం వేయలేకపోయినా శవాసనం వేసినా అది కూడా గొప్ప వ్యాయామం. నిజానికి శవాసనం అంటే పడుకోవడం కదా అనుకుంటాం, కానీ అది కూడా మంచి వ్యాయామం. కాబట్టి ఏదో ఒక వ్యాయామానికి ఒక గంట కేటాయించి, అలాగే మానసికంగా సంతోషంగా ఉండటానికి ఏ రకంగా సమస్యల్లోకి తలదోర్చకుండా ఒక రకమైన తామరాకు మీద నీటి పొట్లాగా అలా మీ జీవితాన్ని సంతోషంగా గడిపేయాలని, చాలా కాలం చక్కగా ఆయురారోగ్యాలతో అందరూ ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతిస్తున్నాము. అమలాపురం నుంచి అరుణాచలం బయలుదేరిన కారు కర్లపాలెం మండలం స్థానిక యాజలి హైస్కూల్ సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై టైరు పంచర్ అవ్వడంతో అదుపు తప్పి పక్కన ఖాళీ స్థలంలోకి పల్టీ కొట్టి పడింది. కారులో ఉన్నవారు సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని స్థానికులు తెలిపారు. స్థానికులు లక్ష్మారెడ్డి, మాడసాని బాలాజీలు యువత కారును ప్రొక్లైనర్ సహాయంతో బయటకు తీశారు. కర్లపాలెం పంచాయతీ ఇందిరానగర్ కాలనీలో రక్షిత మంచినీటి పథకం ట్యాప్ ఊడిపోయి త్రాగునీరు వృధాగా పోతోంది. పంచాయతీలో కొన్ని వీధుల్లో మంచినీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. త్రాగునీరు సక్రమంగా అందుతున్న కొన్ని ప్రాంతాలలో ట్యాపులు ఊడిపోవడంతో ఆ నీరు వృధాగా పోతోంది. మంచినీటి ట్యాప్లకు మరమ్మతులు చేసి వృధాగా పోతున్న త్రాగునీరును అరికట్టి పంచాయతీలోని అన్ని వీధులకు త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలను చూసిన సమస్యల అర్జీలను ఆయా శాఖలకు పంపించిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు తహసీల్దార్ రవీంద్రబాబు తెలిపారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక తహసీల్దార్ రవీంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. భూమి సమస్యపై ఒక అర్జీ వచ్చినట్లు తెలిపారు. వాటిని ఆయా శాఖలకు పంపించి వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా అర్జీదారు జీవన్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం, ఎం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భవనాన్ని మేము శుభ్రం చేసి, మరి అందులో మద్యపానానికి సంబంధించినటువంటివి మూత్ర విసర్జినటువంటి కార్యక్రమాలు జరుగుతున్న ఉద్దేశంతో మేము ఈరోజు సమావేశమయ్యి, మరి ఈ సమావేశం గురించి చుట్టుపారి కూడా నిర్మించుకుందామనే ఉద్దేశంతో ఉంటే, మరి పక్కనే ఉన్న పొలం వచ్చేవాళ్ళు ఈ భూమి మాది, ఈ భూమిలో మీరు ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి చేయకూడదని చెప్పని మరి వారు మాకు తెలియపరిచారు. మేము తక్షణమే మన తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ భూమికి సంబంధించిన సర్వే నెంబర్లు కానీ ఈ భూమికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని మన తహసీల్దార్ గారి మరి అడగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివాదాస్పదంగా లేకుండా, మరి ఇది జిల్లా కోర్టులో ఉందని చెప్తున్నారు, ఏపీ హైకోర్టులో ఉందని చెప్తున్నారు. అవి మొత్తం 10 పాయింట్లు మేము మెన్షన్ చేసి తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. గమనించండి, ఈ రోజున మేము దగ్గర సుమారు 4 నెలల నుంచి అంబేద్కర్ భవనం దగ్గర ఒక మా భవనం మా హక్కు అనే బాధ్యతతో మేము కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఎలాంటి వివాదం రాలేదు. ఈ రోజున మీరు ఎలాంటి పనులు కానీ ఎలాంటి చేయడానికి వీల్లేదని చెప్పని మరి స్థానికంగా ఉన్నటువంటి వారు అబ్జెక్షన్ పెడతాం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. దీన్ని మరి తక్షణమే మరి అధికారులు స్పందించి మా భవనానికి సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయించి మా స్థలం మాకు కావాలని, మేము దీనిపైన పై అధికారుల దృష్టికి మరి దీన్ని ఏ విధంగా మేము సాధించుకోవాలని దాని గురించి కూడా. బాపట్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి 68వ జన్మదిన వేడుకలు బాపట్లలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. బాపట్ల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పరిశీలకులు, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గెడ్డటి సురేంద్ర, రేపల్ల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి కోన రఘుపతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు గెడ్డటి సురేంద్ర రేపల్ల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జు పీటా నాగమోహన్ కృష్ణని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య, బాపట్ల టౌన్ అధ్యక్షులు కాగితపు సుదీప్ బాబు, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, బాపట్ల మండల ప్రెసిడెంట్ ఏడుకొండల రెడ్డి, ఎంపీటీసీ మండే విజయ్ కుమార్, చందు తదితరులు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోన రఘుపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1100 కోట్లతో బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. ఆహార నియమాలు పాటించడం ద్వారా బీపీ, షుగర్ అదుపులో ఉంటుంది. ప్రముఖ వైద్యులు చెల్లా రామ్మోహన్. మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.